కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం నిన్న అనాలిసిస్ చేసినట్లు మనకి 1:2 అనేది మనకి వర్కౌట్ అయిందా లేదా నిఫ్టీ అనేది చూద్దాము. మనకి జస్ట్ 25,600 డౌన్ అనేది మనం సెల్ చేసుకోండి విత్ 1:2 విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్తో 100 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకోవాలన్నట్లు చెప్పాము. సో డేలో వచ్చేసి 25,473 మనకి టార్గెట్ హిట్ అయింది డౌన్ సైడ్, అండ్ డే హై 25,669. సో మనకు వచ్చేసి 25,700 అండ్ అబోవ్ మనం వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్దాం అనుకున్నాము. సో అదైతే ఇక్కడ అమలు కాలేదు. మనకు వచ్చేసి సో ఓవరాల్గా మనకి ఒక 100 పాయింట్స్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ 100 పాయింట్స్, అప్ సైడ్ 100 పాయింట్స్ అనుకున్నాం. డౌన్ సైడ్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ వచ్చేసి మనకి 100 పాయింట్స్ ఇచ్చింది. సో 1:2 అనేది మనకి టార్గెట్ రీచ్ అయింది డౌన్ సైడ్. ఓకే, అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 1:3 అనుకున్నాము. కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీలో అంత మొమెంటం అయితే ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ వచ్చేసి మనకి 150 పాయింట్స్ అలా ఇచ్చింది. సో అందువల్ల మనకి నిఫ్టీ అనేది ఈరోజు హోల్డ్స్ కూడా అన్నట్టు చూస్తున్నాము. రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకి రేపు మనకి మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనే దాని ముందు సో మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏందనేది కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, సో ప్రస్తుతం నిఫ్టీ 25,517 అనేది ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. సోనా క్యామ్స్టర్ వచ్చేసి మనకి ప్లాన్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఈవీ మ్యాగ్నెట్స్ ఇన్ ఇండియా సో ఎమిట్ చైనా ఎక్స్పోర్ట్ కర్వ్. సో చైనా ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్గా మనకి తగ్గించడానికి మనకి ఆటోమేటిక్గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఈవీ మ్యాగ్నెట్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. అందువలన వచ్చేసి మనకు వచ్చేసి సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్గా మనకి నాట్ ఓన్లీ ఇండియా, మనకి ఈవెన్ అదర్ కంట్రీస్కి కూడా మనకి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందువల్ల ఏంటంటే సోనా క్యామ్స్టర్ అనేది మనకు వచ్చేసి మెయిన్ ఈవీ సెగ్మెంట్లో మెయిన్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఇదైతే మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఒకసారి దీని లెవెల్స్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేటా. ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లోస్ టు 9-month లో అన్నట్లు మనం చూస్తున్నాము. సో మనకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది చాలా స్లోగా ఉందని చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. అండ్ మనకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇండియాస్ ఏప్రిల్ మే ఫిస్కల్ డెఫిసిట్ అనేది చూస్తున్నాము. 13,163 crores నారోస్ ఆన్ ఇయర్ 2.8%. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకి తగ్గుతూ ఉంటే అది వచ్చేసి మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఇండియాస్ ఏప్రిల్ మే ఫిస్కల్ డెఫిసిట్ అనేది సో ఇది మనం ఇక్కడ చూసాము. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా మనకు వచ్చేసి సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ అనేది కొంచెం స్లో అయింది. మనకు వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ మనకి ఇండియాస్ అవుట్పుట్ గ్రోత్ అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి 25,515 దగ్గర నిఫ్టీ హాల్ట్ అయితే 25,612 దగ్గర మనకి నిఫ్టీ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మనకి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. సో ఓవరాల్గా మనకి యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ యూఎస్ మార్కెట్స్, అదర్ మార్కెట్స్ కొంత మనకు వచ్చేసి ఇక్కడ యూరోపియన్ మార్కెట్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూఎస్ ఫీచర్స్ వచ్చేసి కొంత పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి కొంత మిశ్రమంగా ట్రేడ్ అనేది ఉండొచ్చు రేపు కూడా అన్నట్లు చూస్తున్నాం. ఒకసారి మన ఆప్షన్ చేయండి డేటా గమనిద్దాం. 25,500 దగ్గర హాల్ట్ అయింది. మనకి నెక్స్ట్ లెవెల్ చూసినట్లయితే 25,600 అండ్ 25,700, 25,800 మోర్ దాన్ 1 lakh అయితే డెవలప్ అయింది. మోర్ దాన్ 1 lakh అయితే డెవలప్ అయింది. డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి ఆ సిగ్నలింగ్ అయితే ఎక్కడ నాకు కనిపించట్లేదు డౌన్ సైడ్. ఓకే, సో డౌన్ సైడ్ నాకు అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అప్ సైడ్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ డేటా కనిపిస్తుంది. సో ఓవరాల్గా రేపు కొంత మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవ్వచ్చు అన్నట్లుగా నాకు డేటా అయితే సిగ్నలింగ్ ఇస్తుంది. ఓకే, సిగ్నలింగ్ ఇస్తుంది. సో మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే మాత్రం ఒకసారి 25,550 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 25,550 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇమీడియట్గా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. సో కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్కి వెళ్ళండి విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. 25,500 స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ సైడ్కి వెళ్ళండి. మనకి డౌన్ సైడ్ అయితే నాకు అంత మూమెంటం అయితే కనబడలేదు. ఏదేమైనా కానీ 25,400 అనేది ఫస్ట్ స్టాప్ లాస్ అనేది మీరు వచ్చేసి ఫస్ట్ డౌన్ సైడ్ ఇంతవరకు రేంజ్ అయితే తీసుకొని డౌన్ సైడ్ 100 పాయింట్స్. సో మనకు వచ్చేసి మోస్ట్లీ అప్ సైడే మనకి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది కాబట్టి రేపు వచ్చేసి విత్ 50 పాయింట్స్ 25,550 కనుక క్రాస్ అవుతుంటే ఇమీడియట్గా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి యాజ్ పర్ డేటా. ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఇచ్చాడు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి ఈఎంఏ ప్యాటర్న్ బ్రేకేజ్ కూడా ఇచ్చాడు. సో నాకు యాజ్ పర్ ఈఎంఏ ప్యాటర్న్ బ్రేకేజ్ నాకైతే కంపల్సరీ అప్ సైడ్ మూమెంటం ఉంది. అండ్ మనకు వచ్చేసి 25,600, 25,700. సో ఈవెన్ ఇన్సైడ్ క్యాండిల్ మనకు వచ్చేసి ఏదర్ 25,525 అప్ సైడ్ బ్రేక్ అయితే మీరు బయింగ్కి వెళ్ళండి, లేదు మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మీరు సెల్లింగ్ అయితే రండి. ఓకే, యాజ్ పర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. కానీ ఈఎంఏ ప్యాటర్న్ స్ట్రాటజీ ప్రకారం నాకు ఆల్రెడీ బయింగ్ సైడ్కి అయితే
ఇచ్చింది. సో ఈఎంఐ ప్యాటర్న్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు బయింగ్ సిగ్నలింగ్ ఇచ్చింది. ఇది నాకు వచ్చేసి స్టాప్ లాస్ కింద నేను కన్సిడరేషన్ తీసుకుంటాను. ఓకే, యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్. లేదు యాజ్ పర్ ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అయితే ఇది మనకు వచ్చేసి బ్లూ లైన్ క్రాస్ అయితే కాల్ ఆప్షన్, రెడ్ లైన్ క్రాస్ అయితే పుట్ ఆప్షన్ అనేది బై చేయండి. ఓకే, సో ఇక్కడ 2 స్ట్రాటజీస్ మనకు కనిపిస్తుంది. రేపు మోస్ట్లీ మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ ఉండొచ్చు, ఈఎంఐ ప్యాటర్న్ హోల్స్ కూడా అన్నట్టు ఉండొచ్చు. ఈఎంఐ ప్యాటర్న్ ప్రకారం మీరు వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఇది డౌన్ సైడ్ మనకు వచ్చేసి ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్ అయిందండి విత్ 57,200 స్టాప్ లాస్తో. అండ్ మనకి వచ్చేసి కాకపోతే మనకి లాస్ట్ 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. కానీ మనకు వచ్చేసి రేపు మూమెంటం కనుక ఉండాలంటే, డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఉండాలంటే మాత్రం ఇది ఏదైతే 57,200 ఉందో ఈ లోస్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే మీరు పుట్ ఆప్షన్కి వెళ్ళండి. 57,200కి అప్పుడే మీరు పుట్ ఆప్షన్కి వెళ్ళండి. టిల్ దెన్ మీరు వచ్చేసి మంచి టార్గెట్స్ వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి మంచి టార్గెట్స్ అయితే మనకు వెయిటింగ్ అయితే ఉన్నాయి. ఓకే, టిల్ దెన్ అప్ సైడ్ మంచి టార్గెట్స్ అయితే వెయిటింగ్ అయితే ఉన్నాయి. ఇదే మీరు స్టాప్ లాస్ కూడా తీసుకోండి. ఇంకో 20 to 30 పాయింట్స్ డౌన్ మీరు పుట్ ఆప్షన్ బై చేసి 57,000 టార్గెట్ అయితే తీసుకోవచ్చు. డౌన్ సైడ్ 57,000 డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోవచ్చు. అప్ సైడ్ అయితే మాత్రం 57,500 అప్ సైడ్ టార్గెట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో రేపు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ అనేది మనకు క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ ఈఎంఐ ప్యాటర్న్ 2 బ్రేక్ అయితే అవుతున్నాయి కాబట్టి. ఓకే, ఒకసారి మనం స్టాక్స్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకి సోనా క్యామ్స్టర్ అనేది కొంత మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సోనా క్యామ్స్టర్. ఓకే, సోనా క్యామ్స్టర్ అండ్ సో మనకు వచ్చేసి ఇదేనండి. మనకు వచ్చేసి ఒకసారి వాల్యూమ్ ఇది తీసేద్దాము అండ్ డే క్యాండిల్ ఒకసారి చూద్దాము. సో ఓవరాల్గా మనకి డే క్యాండిల్ చూసినట్లయితే ఓవరాల్గా మనకు వచ్చేసి హైకి లోకి చాలా గ్యాప్ అయితే ఉంది. అండ్ జస్ట్ మీరు వచ్చేసి రేపు వచ్చేసి మనకి 468 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. సో 468 స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, 468 స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. అండ్ మనకు వచ్చేసి ఇంకొకరు మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి ఇది ఒకటి అడిగారండి, ఒక క్వేరీ అడిగారు. సో అది కూడా మనం ఇక్కడ వచ్చేసి చూద్దాము. మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఒకరు దీని గురించి గోల్డ్ మూమెంటం గురించి అడిగారు. సో అది ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఎంజీసీక్యూ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ ఫ్యూచర్స్ అండి. సో ఇది ఎలా ఉండొచ్చు అనేది అన్నట్లుగా మనకి డిస్కస్ చేసాము. ఇది మోస్ట్లీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ వచ్చేసి బయింగ్ అయితే ఇచ్చింది. అండ్ ఇక్కడ అగైన్ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో మనకి ఈఎంఐ ప్యాటర్న్ అనేది బయింగ్ సైడ్కి అయితే ఇచ్చింది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనకి 3,285 లో అనేది తీసుకోండి. 3,285 స్టాప్ లాస్ తీసుకొని మీరైతే దీన్ని అయితే బయింగ్ అయితే ఎక్సైజ్ చేసుకోవచ్చు. సో 3,285 ఈ లెవెల్ మనకి ఇచ్చింది. ఇది వచ్చేసి స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టిల్ దెన్ నేను వచ్చేసి బయింగ్ సైడ్కే ఉంటున్నాను. అండ్ దీనిలో మీరు ఎంత మటుకు వెళ్ళొచ్చు అంటే మనకు వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ 3,310. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 3,310, దాని వచ్చేసి మనకు వచ్చేసి నెక్స్ట్ టార్గెట్స్ మనకు మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో మనము స్టాప్ లాస్ ఎక్కడ చూస్తున్నాము 3,285 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు బయింగ్ సైడ్ ఎక్సర్సైజ్ చేయండి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈవెన్ ప్రస్తుతం వచ్చేసి ఇది ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. సో దీని ప్రకారమైన మనం వచ్చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.